స్వయం కృషితో పైకెదిగి 10 మందికి ఉపాధి చూపాలనుకుంటున్న యువత నిరుత్సాహానికి గురవుతోంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు యువత ముందుకొస్తున్నా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు స్థాపించే యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తున్నా బ్యాంకర్ల నుంచి వస్తున్న స్పందన యువత ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అనేక మంది పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తోంది. అయితే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో యువతకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకర్లు ఇతర శాఖల అధికారుల తీరుతో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వస్తున్న యువత నిరుత్సాహానికి గురవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వేల మంది యువకులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. బ్యాంకు రుణం అందక అనేక ప్రయత్నాలు ఆగిపోతున్నాయి. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్ర, పీఎంఈజీపీ, ఎస్ఎస్సీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయి. ముద్ర పథకానికి సంబంధించి ఎలాంటి రుణాలు ఇచ్చేదీ లేదని బ్యాంకులు ఖచ్చితంగా చెబుతున్నారు. పీఎంఈజీపీ కింద కూడా ఇదే సమాధానం వస్తోంది. సగం పెట్టుబడి సమకూర్చుకొని మిగతా సగం బ్యాంకుల నుంచి రుణం పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి నిరాశ తప్పడం లేదు. బ్యాంకర్ల నిరాసక్తతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు అంటున్నారు. బ్యాంకుల్లో దానికి తగ్గట్టుగా సపోర్ట్ ఉండలేదు. 5 కోట్ల వరకు మీకు లోన్ శాంక్షన్ ఉంటుంది, సహాయం ఉంటుందని అని చెప్తున్నారే కానీ కనీసం ఒక 10 లక్షల లోనుకు కూడా ఎంటర్ప్రెన్యూర్ నమ్మట్లేదు. వాళ్ళు థర్డ్ పార్టీ గ్యారంటీ కానీ లేదంటే ఏదైనా షూరిటీ కానీ పెడితేనే లోన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎంతమందికి షూరిటీ ఇవ్వడానికి ఆస్తులు ఉంటాయి? మరి వాళ్ళకున్న ప్రోత్సాహం, వాళ్ళకున్న ఐడియాస్ ఏమైపోవాలి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం అన్నది మనం కష్టపడి మనం చాలా శ్రమపడి మనం నిర్మించుకుంటేనే కానీ బ్యాంకులు కూడా లోన్ ఇవ్వు, వడ్డీ దగ్గర వెసులుబాటు ఇవ్వు, ముక్కుపిండి వసూలు చేస్తాయి. మేము కూడా లాస్ట్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ నిలదొక్కుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి అయితే ఉన్నాయండి, అవకాశాలు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితేనంటే, స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితేనంటే ఉన్నాయి. ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే బ్యాంకర్స్ ఏమాత్రం కూడా సహకరించట్లేదు. ఇక్కడ చెప్పింది కూడా మొత్తం అందరూ కూడా చెప్పింది కూడా అదే విషయం. బ్యాంకర్స్ సహకరించట్లేదు ఏమాత్రం. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మార్పు చేర్పులు చేయవలసి ఉంది. దానివల్ల ఈ సబ్సిడీలు అనేవి ఇందాక డిస్కషన్లో చెప్పారండి. ఈ సబ్సిడీస్ అనేవి తీసేసి ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి, పవర్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి చెప్పారండి. అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. 25 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమైన వాటిని సూక్ష్మ, 5 కోట్ల వరకు వ్యయం చేసే వాటిని చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు. జిల్లాలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ప్లాస్టిక్, తోలు, ఆక్వా, ఐస్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తి ప్లాంట్లు, బ్రిక్స్ యూనిట్లు, తినుబండారాల ఫ్యాక్టరీలు, ఎలక్ట్రికల్, ఇలా ఆయా ప్రాంతాలకు అనువైన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకొస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక యువకులు ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు అవసరమైన స్థలం, ఇతర సౌకర్యాలు వారే కల్పించుకున్నారు. బ్యాంకు రుణాల మంజూరు, వివిధ శాఖల్లో దస్త్రాల పెండింగ్ సమస్యగా మారింది. జిల్లాలో 5,200 చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. 70 భారీ పరిశ్రమలు నెలకొల్పారు. ఇందులో ప్రత్యక్షంగా 30,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షల మంది ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ప్రాధాన్యత ఉన్న జిల్లా అయినందున పారిశ్రామిక అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు. కాలుష్యం, విద్యుత్, పంచాయతీ శాఖల నుంచి అనుమతులు రావడం లేదు. అయితే అధికారులు మాత్రం బ్యాంకుల నుంచి గానీ అధికారుల నుంచి గానీ ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. PSU బ్యాంక్స్ పెద్ద పెద్ద అకౌంట్స్కి ఇచ్చి వాళ్ళ NPS పెరిగిపోయినాయి, వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్స్కి తగ్గించి స్మాల్ స్కేల్కే వీళ్ళకి ఇచ్చిన అమౌంటే సేఫ్ అనే దృష్టితో స్మాల్ స్కేల్కే ఎక్కువ ఇస్తున్నారు. మంచి ప్రాజెక్ట్ ఉంటే అసలు ఫైనాన్స్ అనేది ప్రాబ్లం కానే కాదు. ఇంకా చిన్న వాళ్ళకి ముద్రా స్కీమ్స్ అని, అంటే స్మాల్ అమౌంట్స్ అనమాట, 50,000 నుంచి 1 lakh, 2 lakhs, బిలో 5 lakhs కింద కూడా ముద్రా స్కీమ్ కింద ఇస్తున్నారు. అనుమతులకు సంబంధించి ప్రత్యేకంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 21 రోజులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా మన జిల్లాలో 7 days లోపలే అన్ని రకాల అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యువత కానీ లేకపోతే పరిశ్రమలు పెట్టుకునే వారికి ఇచ్చే సలహా అంటే ఎవరైనా కష్టపడండి, ఏది మనకి ఈజీగా రాదు. ఆ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి అవగాహన చేసుకోవటం, దానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవటం, బ్యాంకర్ని కన్విన్సింగ్గా చేసి లోన్ తీసుకోవటం, ఆ పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా పరిశ్రమల కేంద్రం మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు. ప్రభుత్వం స్పందించి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించాలని యువత కోరుతున్నారు.